రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈ ఏపీ సెట్ 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా సోమవారం నుంచి అభ్యర్థుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల నిర్వహణను కామన్ అడ్మిషన్స్ పోర్టల్ ద్వారా చేపడుతుండగా, విద్యార్థులు నిర్దేశిత విధానంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ నుంచి తమకు నచ్చిన ఇంజనీరింగ్ కళాశాలలు, కోర్సులకు సంబంధించిన వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభానికి ముందుగా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించిన సీట్ల అనుమతులపై అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అదేవిధంగా, కళాశాలల ఫీజులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన తుది ట్యూషన్ ఫీజులను ఇంకా అధికారికంగా ఖరారు చేయకపోయినా, కనీస ట్యూషన్ ఫీజును 47,000 రూపాయలుగా నిర్ణయిస్తూ ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అంతకంటే అధిక ఫీజులు అమలులో ఉన్న కళాశాలలకు సంబంధించిన వివరాలను కూడా పోర్టల్లో యథాతథంగా ప్రదర్శించనున్నారు. అయితే, విద్యార్థులు చెల్లించాల్సిన తుది ఫీజులు, ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సిఫారసు చేసి, ప్రభుత్వం ఆమోదించే తుది ఫీజులకు లోబడి ఉంటాయని స్పష్టం చేయనున్నారు. దీంతో, తుది ఫీజుల నిర్ణయం వెలువడిన తర్వాత అవసరమైన మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు కౌన్సెలింగ్ షెడ్యూల్ను అనుసరిస్తూ, నిర్ణీత గడువులోపు అన్ని ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్లు, హాల్ టికెట్, రిజల్ట్స్ కోసం సంప్రదించండి. జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.